227వ నామము సహస్రపాత్ అనే ఈ నామముతో భగవానుడిని ఓం సహస్రపదే నమః అని ఆరాధిస్తారు. వేల కొలది పాదములతో విరాజిల్లువాడు, సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి అని గీతావాక్యము. అనగా పరబ్రహ్మము అంతటను పాదములు కలిగి, హస్తములు కలిగి, అంతటను ముఖములు కలిగి సర్వవ్యాపకమై విరాజిల్లుచున్నది. సారాంశమిది. ఈ పైనామములో చెప్పబడి ఉన్న విశ్వరూప వర్ణనము ఆధ్యాత్మిక సాధకులలో విశ్వప్రేమను కలిగించును. అంతటను అన్ని రూపములతో నున్నవాడు భగవానుడే కనుక ఎవరిని దూషించినను, నిందించినను, ఎవరిని మోసగించి హాని కలిగించినను అది భగవంతునికి చేసిన ద్రోహమే యగునని భావము. పాఠకుల యందు సత్ప్రవర్తన, భూతదయ, ప్రేమ కలిగి ఉండవలను. ఈ పవిత్ర గుణములు భగవత్ప్రాప్తికి సాధనములు. హరి ఓం తత్సత్.